ఇప్పుడు these are the two machines we are using in the liposuction. So ఇది యాక్చువల్లీ పవర్ అసిస్టెడ్ liposuction machine ఇది. This is the main machine and this is the hand piece and cable. So and ఇక్కడ సక్షన్ కూడా కనెక్ట్ చేసి ఉంటాము. So this is the another machinery. So this is called as a liposaver or vaser machine. సో ఈరోజు మీకు యాక్చువల్గా ఏంటంటే ఈ వాజర్ మెషిన్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే యూజువల్గా దీని టెక్నాలజీ ఏంటంటే టిప్ ఆఫ్ ద దగ్గర అల్ట్రాసోనిక్ వేవ్స్ వస్తుంటాయి. ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ వల్ల ఫ్యాట్ అనేది మెల్ట్ అయ్యి అది కరిగి వస్తుంటుంది, బయటకు వస్తుంది అది. సో ఇది ఇప్పుడు ఈరోజు ఏంటంటే చిన్న డెమో ఇస్తున్నాను. ఈ వాజర్ అనేది ఇది బటర్, యాక్చువల్గా బటర్ మీద ఎలా పనిచేస్తుంది. స్పెసిమెన్ ఉంది మనకు ఒకటి, ఫ్యాట్ పేషెంట్ దగ్గర నుంచి ఎక్సైజ్ చేసిన ఫ్యాట్ స్పెసిమెన్, దీని మీద ఎలా పనిచేస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. బటర్ మీద ఈ లైపోసేవర్ అనేది ఎలా పనిచేస్తుందో మనం చూసాము. ఇప్పుడు దిస్ ఈజ్ ద పేషెంట్ స్పెసిమెన్, ఎక్సైజ్డ్ అబ్డామినోప్లాస్టీ స్పెసిమెన్. ఇది మన ఈ ఫ్యాట్లో ఎలా పనిచేస్తుంది అనేది అండ్ ప్రొసీజర్ ఎలా చేస్తాం అనేది రెండు మిషన్లతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది మనము పేషెంట్ బాడీ అనుకుంటే ఇనిషియల్గా మనం 3 mm 2 mm సైజు హోల్స్ క్రియేట్ చేస్తాము, పోర్ట్స్ చేస్తాము. యాక్చువల్గా వీటికి మామూలుగా వైల్ డూయింగ్ సర్జరీ పోర్ట్ గార్డ్స్ పెడతామండి. తర్వాత విల్ కీప్ ఇన్సైడ్ ద ప్రోబ్. సో వైల్ డూయింగ్ ద ప్రొసీజర్ మన లెఫ్ట్ హ్యాండ్ అనేది ప్రోబ్ పొజిషన్ ఎక్కడుంది, టిప్ ఎక్కడుంది, ఎంత డీప్గా ఉంది అనేది గైడ్ చేస్తూ ఉంటుంది. ప్లస్ లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చే ప్రెషర్ వల్ల ఫ్యాట్ కూడా ఈజీగా మెల్ట్ అయ్యి వస్తుంది బయటకి. సో ఇప్పుడు ఫ్యాట్ మెల్ట్ అయ్యేది మీరు ఆల్రెడీ ఇందాక వీడియోలో చూశారు. సో ఇప్పుడు మేము ప్రొసీజర్ గురించి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ వాజర్ మెషిన్. సో ఇంతకుముందు మనం వాజర్ లైపోసేవర్ గురించి చూసాము, లైపోసేవర్ పనిచేసే విధానము, ఎలా మనం పేషెంట్ మీద వాడతామనేది. సో ఇనిషియల్గా లైపోసేవర్ వాడినప్పుడు ఆ ఫ్యాట్ అనేది మెల్ట్ అయ్యి అక్యుములేట్ అవుతుంది. సో ఇది వాడిన తర్వాత మనం దిస్ ఈస్ కాల్డ్ పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్. అది యూ కెన్ సీ ద వైబ్రేషన్స్ ఎట్ ద టిప్. సో ఈ వైబ్రేషనరీ మూమెంట్స్ వల్ల వాట్ ఎవర్ ద మెల్టెడ్ ఫ్యాట్ ఆర్ ఎనీ లూజ్ ఫ్యాట్ అనేది కొద్దిగా లూజ్ అయిపోయి కరిగిపోయి ఈ హోల్స్ ద్వారా వచ్చి కంటైనర్లో డిపాజిట్ అవుతుంది. సో ఆ ప్రొసీజర్ మీకు బ్రీఫ్ వైపు నేను చూపిస్తాను. సో ఈ విధంగా పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్ చేస్తున్నప్పుడు సేమ్ ప్రిన్సిపల్ అనమాట. వాజర్కి దీనికి లైపోసక్షన్ ప్రిన్సిపల్ అయితే సేమ్. మన లెఫ్ట్ హ్యాండ్ అనేది మెయిన్లీ గైడ్ చేస్తుంటుంది. మీరు ఆ సక్షన్ ట్యూబ్లో మీరు చూడవచ్చు మెల్ట్ అయిన ఫ్యాట్ ఆర్ కరిగిన ఫ్యాట్ ఎలాగ వెళ్ళి కంటైనర్లోకి వెళ్తుంది అనేది. డెఫినెట్లీ ఈ ప్రొసీజర్ సేఫ్ ప్రొసీజరు. ఎప్పుడు సేఫ్ అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్లాస్టిక్ సర్జన్ చేసినట్లయితే సేఫ్ ప్రొసీజరు. సో అన్క్వాలిఫైడ్ పర్సన్స్ కానీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కానీ చేసినప్పుడు దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఆఫ్ మైనర్ రిస్క్ అయితే ఉంటుంది.